రాష్ట్రంలోని ప్రజలు అత్యంత భయానక వాతావరణంలో జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందని రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పోనుగొంటి చైతన్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాళ్లపాడు గ్రామంలో టీడీపీ నేతల హత్యాయత్నంతో ప్రాణాపాయ స్థితిలో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ భార్గవ్లను పరామర్శించడం జరిగింది. అనంతరం వైసీపీ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, ఆస్తి నష్టం అరాచకాలేనని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ రెడ్ బుక్ ఆదేశాలను కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు పాటిస్తున్నారని స్పష్టం చేశారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన టీడీపీ నేడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. నెల 2వ తేదీ నాడు జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడేటటువంటి సంఘటన. గడిచినటువంటి 18 నెలలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి యొక్క చర్యలు, ఆలోచనల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మారుమూల చిన్న పల్లెల్లో సైతం అత్యంత భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఎక్కడికక్కడ దాడులు, హింసాత్మకమైనటువంటి ఘటనలు, ఆస్తి నష్టాలు కలిగించేటటువంటి కార్యక్రమం చేయడం, బెదిరింపులకు పాల్పడడం, కేసులు కట్టడం, వీటన్నిటినీ కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నాయకుడు ఏం చేస్తాడో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మనం కూడా అదే చేయాలన్నట్టుగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి అమలుపరుస్తూ ఉన్నారు, ఇవాళ దానినే స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారనేటువంటి దానికి అద్దం పడుతూ జరిగినటువంటి సంఘటన. అయితే నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, లేకపోతే సామాన్యుల మీద జరిగినటువంటి దాడులు, అరాచకాలు, ఇవాళ పాము తన పిల్లల్ని మళ్ళీ తానే మింగేస్తుంది అన్నట్టుగా ఏదైతే లక్ష్మీనాయుడు చనిపోయినటువంటి పిల్లోడు ఉన్నాడు ఈ సంఘటనలో, అతని భార్యను కూడా ఈవేళ కలిస్తే సుజాత అనేటువంటి అమ్మాయి, మేము కరుడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ మన్నా అటువంటి మాకే అన్యాయం జరిగింది, కేవలం ప్రభుత్వంలో మేము ఇదే పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాది తినాలి, పైన వాళ్ళది తినాలి, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, నా వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో నేను చెప్పిందే చెల్లుబాటు అవుతుంది అని చెప్పి